హాయ్ అండి. రోజైతే ఎంతో రుచికరమైన ముంత మసాలానైతే రెడీ చేశాను. ఇది అచ్చం బండి మీద అమ్మే ముంత మసాలా టేస్ట్ అయితే వచ్చింది. ఇలాగ వాళ్ళైతే ఎలా పేపర్లో చుట్టిస్తారో ఈ విధంగా అయితే పేపర్లో చుట్టుకుని తింటే ఫీల్ కూడా ఆ బండి దగ్గర తిన్న ఫీల్ అయితే వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగా అయితే వచ్చింది. మొదటిసారి అయితే చేశాను. ఇది ఎలా చేయాలో మీకైతే ఇప్పుడైతే చూపిస్తున్నానండి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద స్కూల్ నుంచి వచ్చేసరికి చేసి పెడితే చాలా ఇష్టంగా అయితే తింటారు. ప్రాసెస్ అయితే చూద్దాము. ఇవిగోండి, ఇవైతే మొరమరాలు. మా సైడ్ అయితే వీటిని మొరమరాలు అని అయితే అంటారు. ఈ మొరమరాలు తీసుకొని స్టవ్ మీద అయితే ఒక ప్యాన్ అయితే పెట్టుకుని దానిలో వేసుకుని అయితే బాగా వేయించుకోవాలి. ఇవి ఎలా వేగాలంటే ఇలా చేతితో నలిపితే పిండిలాగా అయితే అయిపోవాలి. ఆ విధంగా అయితే వేయించుకోవాలి. మీకైతే చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను ఇదిగోండి ఇలా ఈ విధంగా అయితే వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని అయితే ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. ఇవన్నీ మిక్స్ చేసుకోవడానికి కొంచెం ఖాళీగా ఉన్న గిన్నెలోకి అయితే వీటిని అయితే తీసేసుకోవాలి. ఆనియన్ ముక్కలు, అలాగే కొత్తిమీర, టమోటా, పచ్చిమిర్చి, నిమ్మకాయ ఇలా అయితే రెడీ చేసుకుని పక్కనైతే పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ మరమరాల్లో అయితే సాల్టు, అలాగే జీలకర్ర పొడి, అలాగే దీనిలోనే చాట్ మసాలా కూడా వేసుకుంటున్నాను. అలాగే కొంచెం కారం కూడా వేసుకోవాలి. కొంచెం గరం మసాలాను కూడా వేసుకొని ఇప్పుడు దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, టమోటా, కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకోవాలి. వేసుకుని నిమ్మ బద్ద ఉంది కదా, దాన్ని అయితే ఇలా అయితే పిండేసుకోవాలి. బద్ద అంతా అయితే పట్టేస్తుంది. ఇలా నిమ్మ బద్ద పిండుకున్న తర్వాత అయితే వీటిని ఒకసారి బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. మీకైతే చూపిస్తున్నాను కదండి. ఈ విధంగా అయితే ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇలా చేతితో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే కార్న్ఫ్లేక్స్ కూడా వేసుకోవాలి. వాటిని కూడా ఫ్రై చేస్తాను. ఇది ఇలాగ కొంచెం కలుపుకున్న తర్వాత అయితే కార్న్ఫ్లేక్స్ అయితే ఫ్రై చేసుకోవచ్చు. స్టవ్ మీద అయితే అదే ప్యాన్లో అయితే ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఇలాగ హీట్ అయిన తర్వాత అయితే కార్న్ఫ్లేక్స్ని అయితే వీటిలో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని అయితే తీసుకుని ఆ మిక్స్లో అయితే వేసేసి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి బాగాను. టేస్ట్ అయితే చాలా బాగా అయితే వచ్చిందండి. ఇలాగ ఇవన్నీ మిక్స్ చేసుకుంటే మనం వేసుకున్న మసాలాలు, ఆ సాల్ట్, కారం కూడా వీటన్నిటికీ పడుతుంది. చాలా బాగా అయితే వచ్చిందండి. ఫస్ట్ టైం అయితే చేశాను. మీకు నచ్చినట్లయితే ఈ వీడియో మీరు కూడా ట్రై చేయండి. అలాగే నా వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ వచ్చేసి వరలక్ష్మి కుకింగ్ విత్ వ్లాగ్ అండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. నా వీడియోస్ని అయితే ఫాలో చేయండి. బాయ్ ఫ్రెండ్స్.